ఇప్పుడు ఐవీఎఫ్ ప్రొసీజర్‌కి చాలా మంది భయపడతారు. పెయిన్‌ఫుల్‌గా ఉంటుందా ఐవీఎఫ్ ప్రొసీజర్? సో ఐవీఎఫ్ ఇంత ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా సింపుల్ ప్రొసీజర్ అండి. ఇంతకుముందు ఐవీఎఫ్ అనేది ఒక 3 వీక్స్ ప్రొసీజర్ ఉండేది. ఇప్పుడు చాలా ప్రోటోకాల్స్ లో యాంటాగోనిస్ట్ ప్రోటోకాల్స్ వచ్చినాయి అండ్ మినిమల్ స్టిమ్యులేషన్ ప్రోటోకాల్స్ వచ్చినాయి. సో ఇవన్నీ మనకు 10 to 12 డేస్ లో ట్రీట్మెంట్ అయిపోతుంది. ఇట్స్ వెరీ సింపుల్ ప్రొసీజర్. సో భయపడిన అవసరం లేదు. సో ఆ టర్మ్స్ కొంచెము ఫారిన్ టర్మ్స్ లా ఉంటాయి. ఐవీఎఫ్ అని. సో ఇది చాలా సింపుల్ ప్రొసీజర్. సో ఇంతకుముందు పోల్చుకుంటే ఇప్పుడు ఇంజెక్షన్స్ కూడా అన్ని ఫైన్ నీడిల్ తో ఇస్తాం అనమాట. సబ్క్యూటినియస్ ఇంజెక్షన్స్ పొట్ట కింద ఇస్తాము. చిన్న ఇంజెక్షన్స్ ఆల్మోస్ట్ 0.5 ml 1 ml ఇంజెక్షన్స్. సో పెయిన్ ఏమీ ఉండదు. కొంచెం చీము కొట్టినట్టు ఉంటుంది. ఆ చీము కొట్టింది నొప్పి అనుకుంటే నొప్పి, నొప్పి లేదనుకుంటే నొప్పి లేదు. సో మనము ఇండికేటెడ్ కాబట్టి అడ్వైస్ చేస్తున్నాం. సో ఊరికే ఎవరు ఐవీఎఫ్ వెళ్ళరు కాబట్టి. సో పెయిన్ ఒక ఫ్యాక్ట్ అనేది కానే కాదు. పెయిన్ అనేది అడ్డమే కానే కాదు. సో వాళ్ళు ఒకవేళ ఐవీఎఫ్ ఇండికేటెడ్ అయితే ధైర్యంగా వెళ్ళొచ్చు. సో పెయిన్ అనేది ఫ్యాక్టరే కాదు. చాలా మంది ఐవీఎఫ్ చేయించుకోవడానికి సందేహిస్తారు మ్యామ్, ఎందుకు భయ్? సో ఇప్పుడు ఏమవుతుంది, మామూలుగా పెళ్ళి అయితేనే ప్రెగ్నెన్సీ ఈజీగా వచ్చేస్తుంది చాలా మందికి. సో ఎవరికో కొంతమందికి అదొక చాలా కష్టం అయిపోతుంది. కొంతమంది ఏమన్నా అంత ఈజీగా వస్తుంది, మనకి ఎందుకు రావడం లేదు, ఇంత ఖర్చు పెట్టాలా, ఏమైనా డాక్టర్ ఏమైనా తప్పు చెప్తున్నారా, లేదు ఇంకేమైనా ప్రాబ్లం ఉందా, సో అలా ఫస్ట్ డౌట్ వస్తుంది. సో వితౌట్ ఎనీ కాస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది పెళ్ళైతే. అలాంటిది మనం 1 lakh పెట్టాలా 2 lakhs పెట్టాలా అని ఆలోచిస్తూ ఉంటారు. సో అది మెయిన్ స్టిగ్మా ఒకటి. సో ఇంకొంతమంది పేరెంట్స్ కానీ ఇన్లాస్ కానీ ఏమవుతుంది, లేదు ఇంకొన్ని రోజులు ఇచ్చేయండి ఏం కాదు, మా వాళ్ళకి 2 years పట్టింది, మా సైడ్ వాళ్ళకి 2 years పట్టింది, ఈ సైడ్ వాళ్ళకి 3 years పట్టింది, ఏమీ కాదు అని మోటివేట్ చేసే బదులు డిమోటివేట్ చేస్తూ ఉంటారు. అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఇంకొంతమంది డౌట్ అనమాట. సో వాళ్ళ ఎగ్సే పెడతారా, వాళ్ళ స్పమ్సే పెడతారా, లేదు వేరే ఏమైనా మార్చేస్తారా. సో ఆ డౌట్లు ఏమీ అవసరం లేదండి. ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి కాబట్టి. సో మిక్స్ అండ్ మ్యాచ్ అలాంటిది ఏమీ ఉండదు. ఎవరి స్పమ్స్ వాళ్ళకే వాడతాము, ఎవరి ఎగ్స్ వాళ్ళకే వాడతాము, ఎవరి ఎంబ్రియోస్ వాళ్ళకే పెడతాము. సో అలాంటి డౌట్ ఏమీ లేదు. ఒకవేళ పేషెంట్ ఐవీఎఫ్ కానీ ఐయుఐ ఇండికేటెడ్ ధైర్యంగా ట్రీట్మెంట్